చరితం రఘునాథస్య శతకోటిప్రవస్థిరం ఏకైకమక్షరం ప్రోక్తం మహాపాతకనాశనం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఈ రెండు శ్లోకాలని కనుక గమనిస్తే మనకి ఒక విషయం బోధపడుతుంది. మొదటి శ్లోకం చరితం రఘునాథస్య శతకోటి ప్రవస్థిరం అంటే ఈ రఘునాథస్య శతకోటి ప్రవస్థిరం, శతకోటి శ్లోకాలతోటి రఘునాథుడి యొక్క చరితం ఉన్నది. అంటే ఇది కృతయుగంలోనూ త్రేతాయుగంలోనూ సంబంధించిన శ్లోకంగా భావించవచ్చు. అంటే అక్కడ దానిని ఆ రకంగా వర్ణన చేశారు. ఆ యుగం అయిపోయిన తర్వాత ద్వాపర యుగంలో మనకి ఈ యుద్ధం అయిపోయిన తర్వాత, కురుక్షేత్ర యుద్ధం అయిపోయిన తర్వాత భీష్మాచార్యుల వారికి విష్ణు సహస్రనామం, ఆ సందర్భంలో ఆ సహస్రనామాల్ని పామరజనులు పఠించలేరని ఉద్దేశంతో పార్వతీ అమ్మవారు మహాదేవుడైన పరమేశ్వరుని అడిగితే వారు ఈ శ్లోకం చెప్పడం జరుగుతున్నది. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే. అంటే దానికి దీనికి ఒక యుగం తేడా ఉంది. ఆ యుగం తేడా ఉన్నా కూడా ఆ యుగంలో మరుసటి యుగమైన ద్వాపరలో ఈ శ్రీరామచంద్రుల వారి యొక్క ఔన్నత్యాన్ని గురించి పరమేశ్వరుడు పార్వతీ అమ్మవారికి చెప్పాడు. ఈ రామనామం అనే కమ్మని కర్ణ రసాయనము, రామతత్వము, రామనామము, రామచరితము, ఈ మూడు విషయాలను మేళవించి పరమేశ్వరుడు తన అర్ధాంగి అయిన పార్వతీ అమ్మవారికి శ్రీరామ రామ రామ అనే మంత్రోపదేశం చేసినట్లుగా తోస్తున్నది. పరమేశ్వరుడంతటి వాడే చెప్పాడు, ఈ నామాన్ని 3 సార్లు స్మరిస్తే చాలు 1000 సార్లు ధ్యానించినట్టు అవుతుందని. ఈ రామ అనే శబ్దానికి ఇంతటి శక్తి, రమణీయత, మహనీయత ఎలా వచ్చిందో తెలుసుకోవాలి అనుకుంటే రామకథను, రామతత్వాన్ని భక్తితో, ఆసక్తితో పరిశీలించాలి. మన ప్రాచీన గ్రంథాలు, కావ్యాలు గమనించితే వాల్మీకి రామాయణం మనకి ఆది కావ్యము, మహాకావ్యము. ఈ కావ్యము భారతీయులకు వారి వారి దైనందిన జీవితాలతో పెనవేసుకుపోయింది. నిరక్షరాసులైన వారు సైతం కూడా జానపదులలో కథలు కథలుగా ఈ రామాయణాన్ని మలుచుకుని ఆనందం పొందుతారు. ఈ రామాయణం ముఖ్యంగా 3 నగరాలకు సంబంధించిన ఒక ముచ్చటైన కథ. ఆ నగరాలు ఏవి? మిథిలా నగరము, అయోధ్య, లంక. ఈ నగరాలలో రామచంద్రుడు పుట్టినది మొదలు పట్టాభిషేకం వరకు ఆయన జీవనయానమే రామాయణం. ఇటువంటి పవిత్రమైన ఆది కావ్యము రసవత్తరంగా మలచి లోకానికి అందించిన మహనీయుడు వాల్మీకి వారు. వాల్మీకి వారి వర్ణనలో రామజననం వర్ణించగానే మనకు వెంటనే విశ్వామిత్రుల వారు రావటం జరుగుతుంది. వచ్చిన వెంటనే యాగరక్షణకు తీసుకువెళ్ళటం జరుగుతుంది. 16 సంవత్సరాల వయస్సు కూడా నిండని వయస్సులో రాక్షస సంహారం, యాగరక్షణ, అహల్య శాప విమోచనం, ధనుర్భంగం, సీతా స్వయంవరం, పెండ్లి తర్వాత పట్టాభిషేక ముహూర్తము. ఆ ముహూర్త నిర్ణయంలోనే పినతల్లి
ఆజ్ఞ మేరకు అడవులకు పోయినము. నానా బాధలు, తండ్రి మరణము, పర్ణశాలలో ఎవ్వరూ ఊహించని రీతిలో సీతాపహరణము, సీతాన్వేషణ, వాలి సంహారము, జటాయుకి కర్మకాండలు, లంకాయాత్ర, సేతుబంధనము, రావణ సంహారము, సీతమ్మ తల్లి అగ్నిప్రవేశము, ఇలా జీవనయానంలో ఒక స్థాయి హాయి లేకుండా పడరాని పాటలు పడుతూ నిబ్బరంగా కష్టసుఖాలను ఒకే విధంగా ఆస్వాదించి సత్యధర్మాలను వదలకుండా సాగిన శ్రీరామచంద్రుని జీవితయాత్ర ఒక గొప్ప ఆయనము. అదే రామాయణము. ఈ రామాయణ కావ్యరచన ఎలా జరిగింది, దీనికి ప్రేరణ, పరిశీలన, నిర్ణయము, రచయిత నిర్ణయము, వివరాలు మరొక వీడియోలో మనం చెప్పుకుందాం. మీకు గనక ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేసి 10 మందికి షేర్ చేస్తే రామాయణం గురించి మనం ఈ తరానికి తెలియచేసిన వారం అవుతాము. మన సనాతన ధర్మాన్ని నిలబెట్టడానికి మనకి తోచినైన విధంగా మనము ఈ రామాయణం గురించి చర్చించుకుందాము. మీ యొక్క ఏదైతే సలహా సంప్రదింపులు ఉంటాయో నాకు మీరు లైకుల ద్వారా పెడితే నేను దానిలో తప్పులను సరిదిద్దుకుంటాను. నా మరుసటి వీడియో ఆదివారం నాటికి పెంపొందించగలనని సెలవు తీసుకుంటున్నాను.